ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 15వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం ఇండియా స్వాతంత్ర్య దినము. మరి దేశం కోసం ప్రార్థిద్దాం. మనల్ని దేవుడు భారతదేశంలో పుట్టించినందుకు, భారతదేశము సంస్కృతిని బట్టి, భారతదేశపు సాంప్రదాయాలను బట్టి, భారతదేశాన్ని దేవుడు ఎస్తేరు గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు. కనుక భారతదేశానికి దేవుడు తన ప్రియమైన శిష్యుడైన తోమాని పంపించి ఉన్నాడు. కనుక దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు వాగ్దానము, మీరు దత్తపుత్రాత్మను పొందితిరి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టాము. ఏమంట? అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ. అబ్బా తండ్రి అని మొరపెట్టాలంటే కుమారుడిగా అవ్వాలి. అయితే ఈ కుమారత్వం పొగట్టుకున్నాం కనుక తిరిగి దత్తత తీసుకోవాలా? ఇది చాలా లోతైన వాక్యము. మనము అనుభవంతో నేర్చుకుంటున్నాము. ఖచ్చితంగా లోతైన భావాలతో ఈ వాక్యము నేర్చుకున్నాం. అయితే ఒకసారి ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Romans chapter 8 verses 15, the spirit you received does not make you slaves. మీరు పొందుకున్న ఆత్మ మిమ్మలను బానిసలుగా చేయదు. సో దట్ యు లివ్ ఇన్ ఫియర్ అగైన్. అంటే మీరు మళ్ళా భయములో బతికేటట్లుగా ఈ ఆత్మ ఉంచదు, కానీ ద స్పిరిట్ యు రిసీవ్, కానీ మీరు పొందుకున్న ఈ ఆత్మ బ్రాట్ అబౌట్ యువర్ అడాప్షన్ టు సన్షిప్. మీరు తిరిగి మీరు పోగొట్టుకున్న దాన్ని మీరు పొందుకున్నట్లుగా మీకు తిరిగి ఇస్తుంది. అండ్ బై హిమ్ వి క్రై అబ్బా ఫాదర్. ఆ యొక్క ఆత్మ ఇవ్వబడిన ద్వారా మనము తిరిగి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ప్రభువు మనకి కృప అనుగ్రహిస్తున్నాడు. ఇది వాక్యం. అయితే లోతైన వాక్యాలతోటి మనము ఏ విధంగా నేర్చుకున్నాం? ఒక మాటలో నేను చెప్పాలనుకుంటున్న వాక్య సారాంశము ఇలా ఆలోచిద్దాం. అసలు పిరికితనము గల ఆత్మ అంటే ఏంటి? భయముతో కూడిన ఆత్మ. మనందరికీ తెలుసు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియముల నిగ్రహము గల ఆత్మ. అంటే శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహములు, ద లాంగ్ పేషెన్స్, ద లాంగ్ సఫరింగ్, అంటే దీర్ఘశాంతము, అంటే ప్రతిదీ కూడా ఆశా నిగ్రహము, ద కంట్రోల్, అంటే ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ పిరికితనము గల ఆత్మని లేదు. తెలుగులో పిరికితనం అనేది, ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. సో ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు? అసలు ఆత్మ అంటే ఏంటి? మొట్టమొదట మనము చూసినప్పుడు చాలా మంది ఈ కాంట్రవర్సీ ఎక్కువ చేయడం వలన జ్ఞానము ఎక్కువ అయిపోతుంది. ఒక్క మాటలో ఆదికాండము 2:7, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన. నరుడు కాదు, జీవ ఆత్మ ఆయన, ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. సో ఈ జీవాత్మ ఆ దేహంలో దేవుడు ఉంచాడు. కానీ మనం చూసినప్పుడు జంతువులకి దేవుడు ప్రాణం పోశాడు. ఎలాగంటే భూమి దాని విత్తనాలను బట్టి, దాని జాతులను బట్టి. ఎగ్జాంపుల్కి ఆకాశములో ఎగిరే పక్షులు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది ఎలా చూడొచ్చు మనము? గాలిలో ఎగురుతున్నవాడిని, ద ఫాల్స్ ఆఫ్ ద ఎయిర్, లుక్ అట్ ద ఫాల్స్ ఆఫ్ ద ఎయిర్, అంటే గాలిలో ఎగిరే వాటిని చూడండి. వాటిని సైతం నీ దేవుడు పోషించగలుగుతున్నాడే. అవి గాలిలోనే ఉంటాయి. వాటికి గూడున్నా కూడా ఒక్కసారి గూడు చెదిరిపోయినా, గూడు నుంచి బయటికి వెళ్ళినా వాటికి భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ ఉండవు. కనుక
అటువంటి వాటిని నీ దేవుడు పోషిస్తున్నప్పుడు అంటే ఈ ఆత్మ దేవుడు జీవాత్మగా చేశాడు. మనందరికీ తెలుసు ఎందుకు ఈ ఆత్మీయ అనగా ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పిస్తున్నాను. ఒకే ఒక్క మాటలో ఈ లోక సంబంధమైన పాఠాలు లోకంలో బ్రతకడానికి ఎగ్జాంపుల్కి సైన్స్. ఖచ్చితంగా సైన్స్ అనేది ఈ లోకమునకు సంబంధించిన జ్ఞానం. కానీ పరలోకమునకు సంబంధించిన జ్ఞానము స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మీయ ఆ జ్ఞానం. ఎలా చెప్పొచ్చు ఒక్క మాటలో అంటే ఈ లోకంలో సెన్సెస్ కామన్ సెన్సెస్ అంటే మనం అందరము కూడా ఇంద్రియాలను వాడుతున్నాము. కానీ పరలోక రాజ్యంలో మనము వారసులం అవడానికి స్పిరిచువల్ సెన్సెస్ నీ ఆత్మీయ ఆ యొక్క ఆలోచన చేయండి. మరి ఆత్మీయ భావాలు నీలో రావాలి అంటే వాటికి ఏం వాడుతున్నావు అంటే వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. అంటే నీవు వెలి చూపుతో చూసేది నీ చూపు, కానీ విశ్వాసముతో చూచేది ఎగ్జాంపుల్కి దేవుడు వేటికి శిల్పి నిర్మాణకుడు అయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ రోజున అబ్రహాము ఆ దేవుని మహిమను ఆ దేవుని పునాదులు గల పట్టణము కొరకు, దావీదు దేవుని మందిరము తన యొక్క కన్నుల ముందు ఉంచుకున్నవాడై, మోషే ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమను నింపబడిన వాడై, మనము చూసినప్పుడు దానియేలు ఆ సింహాల గుహలో సైతము దేవుని మహిమతో నింపగలిగినాడే. అంటే దానియేలు సింహాలను చూడలేదు, దేవుని మహిమను అనగా దేవుడు సృష్టించి ఇవ్వబడిన ఆ సింహములకున్న బలాన్ని దేవుడు అంటే దానియేలు గుర్తించలేదు. కానీ ఆ సింహముల సైతము రెండు సింహాలు దానియేలు గుర్తించి ఉంటాడు. ఒకటి యోధాగోత్రపు కొదమ సింహము, రెండవది అపవాది గర్జించు సింహము. అంటే ఈ రెండింటికి ఫైట్ పెడితే ఒకటి గర్జించే సింహము, రెండవది యోధాగోత్రపు కొదమ సింహము. కనుక మన జీవితాల్లో చాలా విషయాల్లో మనము ద వే వీ థింక్ అంటే మనము ఏ విధముగా ఆలోచన చేయగలుగుతున్నాము. ఏ రోజునైతే నీ ఆలోచన అనేది నీ స్వంతము, కానీ ఆ ఆలోచనలు ఒక నిర్ణయంలో తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలకు తీర్పు అంటే నీవు తీసుకున్న నిర్ణయము అవునా కాదా, అది మంచిగా చెడా, నీకు ఆ నిర్ణయం వలన ఏమి జరిగింది, ప్రతిఫలము బహుమానము అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తే తప్ప నీవు దేనిని కూడా పొందుకోలేవు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో స్థితిగతుల్లో మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఏకపక్ష నిర్ణయమా, నిజంగా ఇద్దరు కలిపి తీసుకుంటున్నామా, నిజముగా ముందు వెనక ఆలోచించి తీసుకుంటున్నామా. ఆ రోజున అబమ్మ దగ్గరికి దుష్టుడు వచ్చాడు, అబద్ధమునకు జనకుడు ఏముంది అంతే చాలు మనల్ని అనుమానంలో పడవేయడానికి, అంతా ఒకటిదే చాలు మనము సత్యమునకు దూరం అయిపోవడానికి. ట్రై చేసి చూడు, ఇలా చేసి చూడు, నేను చేయలేదా, చాలు మూడు మాటలు ఏముంది అంతే అనుమానం వస్తుంది, అంతా ఒకటిదే అబద్ధము ప్రారంభమైపోతుంది బీజం నీలో. మూడవది ఇలా చేసి చూడు, నేను చేయలేదా అంతే నీవు దారి మళ్లించబడతావు, తప్పుడు మార్గంలో నువ్వు వెళ్ళిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. నీలో పెట్టబడిన ఆత్మ ఎదుటివాడు తాకట్టేసుకున్నాడు, తీసేసుకున్నాడు. వాడి మాటలు నీ మీద ఏలుబడి చేయడమే కాకుండా వాడి బాటలోకి నువ్వు వెళ్ళిపోవడమే కాకుండా ఆ స్థితిగతుల్లోకి నీవు ఎప్పుడైతే వెళ్ళిపోయావో నువ్వు ఏడవబడ్డావు, సత్యమునకు దూరం అయిపోయావు. కనుక నీలో ఇంకా ఎంత మాత్రము కూడా అంటే దేవుని ఆత్మ పనిచేయటం లేదు. మరి ఇటువంటి దేవుని ఆత్మ పోగొట్టుకున్న ప్రజల యొద్దకు యేసయ్య తన వారి యొద్దకు ఆయన వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. కనుక తనను ఎందరు అంగీకరిస్తారో వారిని దేవునికి కుమారులుగా, వారు రక్త మాంసముల వలన పుట్టిన వారు కాదు, కానీ దేవుని అభిషేకము అనగా ఇదిగో ఇతని యందు నా ఆత్మ ఉంచినాను అనగా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అనగా దేవునికి లోపడే ఆత్మ, దేవునిని దేవునిగా ఆరాధించే ఆత్మ, దేవునిని దేవునిగా గుర్తించగలిగిన ఆత్మ. ఉదాహరణకి దావీదు గొర్రెల దొడ్డిలోనే ఉన్నాడు, కానీ దావీదుని దేవుడు
చూసి ఉన్నాడు. దావీదుని దేవుడు తన ఆత్మతో నింపి ఉన్నాడు. నాట నుండి సౌలును విడిచి దేవుని ఆత్మ దావీదు మీద బలముగా పనిచేసెను అని అక్కడ వాక్యంలో మనము సమూయేలు మొదటి గ్రంథం 16:13, సమూయేలు మొదటి గ్రంథం 10:10లో మనం చూసినప్పుడు సౌలు మీదకి దేవుని ఆత్మ దిగిరాగా, కనుక సంసోను మీదకి దేవుని ఆత్మ దిగిరాగా దేవుడు సొలొమోనుకు దేవుని ఆత్మ ద్వారా జ్ఞానమును వివేచనను ఇవ్వగా, కనుక ఈ ఆత్మ అన్న వెంటనే మనము రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుని స్వస్థత వరాలు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. ఇవన్నీ అవగాహనలు. మనం ఏ రోజైనా అరిచేయడం వల్ల జరగదు, కరిచేసుకోవడం వల్ల జరగదు. కూర్చొని మాట్లాడదామండి. రారు, ఒక్కరు రారు. ఎందుకంటే ఏమీ లేదు. చాలాసార్లు నేను వెళ్తున్న మార్గమును బట్టి దేవుణ్ణి అడిగా, ఏమయ్యా నా మీద కత్తి కట్టడానికి కారణము అహం. అంటే అహం అంటే ఏమనుకోవద్దు. ఎప్పుడైతే 10 మంది ముందు ఒక మాట గట్టిగా అంటామో అది మనకి లోపల ఒకలాగా ఇన్సల్ట్, అవమానమునకు గురి అయిపోయిన వాళ్ళమై తెలియకుండా ఆ ఎదుటి వ్యక్తి ముఖాన్ని చూడలేము. ఆ ఎదుటి వ్యక్తి ఉనికిని మనము ఇష్టపడము. ఆ ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడానికి అవకాశం కోసం మనము ఖచ్చితంగా ఎదురు చూసేవారంగా ఉన్నాం. అంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు పగ తీర్చుకోవడానికి నీవు ఏడవబడవు, ప్రేమించబడడానికి ఏడవబడతావు. అంటే దాస్యపు ఆత్మ అంటే ఇక్కడ నీవు తెలియకుండా బానిసలు అవుతున్నావు, నీవు తెలియకుండా మురిగుంట్లో పడిపోతున్నావు, నీవు తెలియకుండా ఏడవబడుతున్నావు. కారణం ఏంటి తెలుసా? ఆ మాట నీకు గాయమైంది, ఆ మాట నీ మీద దాడి చేసింది. కనుక ఆ దాడి చేసిన ఆత్మని, నీకు గాయమైపోయిన ఆ గాయాన్ని నీవు కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ కట్టబడడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. అంటే అర్థం ఏంటంటే నీవు మాట అన్న వ్యక్తిని టార్గెట్ చేస్తున్నావు, కానీ ఆ మాటలే, అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. అంటే ఒక్క నోటి మాట గాయం చేసిందే, మరి ఆయన నోటి మాట నీకు గాయానికి కట్టడం కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం కాదు, ఆశీర్వాదాన్ని ఇవ్వడం కాదు. ఆయన నోటి మాటలో సర్వ సృష్టిని చేసిన దేవుడు ఈ రోజున నీలో ఉన్న మాట బయటికి రావాలి అంటే బయట నుంచి వస్తున్న మాట లోపలే ఉండిపోవాలా. అది నీలోకి వెళ్ళకూడదు. నీలో జీవము ఉంది, నీ మాట జీవము గలదయ్యా. అంటే నీ మాట ఆత్మ సత్యము అయి ఉంటే, నీలో దేవుడు పెట్టిన ఆత్మ, హృదయ అంతరంగాలను పరిశోధించే ఆత్మ. దావీదు దగ్గరికి వెళ్ళాం కదా, ఏ రోజునైతే దావీదు మీద దేవుని ఆత్మ అభిషేకం వచ్చిందో, దేవుడు ఆత్మతో నింపి సింహాన్ని పంపాడు, ఎలుగుబంటిని పంపాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, గొలియాతు ముందుకు తీసుకొచ్చాడు. జీవము గల దేవుని ఆత్మ కలిగిన సైన్యమును తిరస్కరించటకు. కనుక జీవాధిపతి అయిన ఆత్మ, మీరు జీవ అధిపతిని చంపితిరి, కానీ ఆ ఆత్మ ఆయనను తిరిగి బ్రతికించింది. అంటే ఇక్కడ మనము ఒక లోతైన భావం నేర్చుకోవాలంటే దత్తపుత్రాత్మ అంటే ఏంటి? వెరీ సింపుల్. దత్తపుత్రాత్మ అంటే ఏం కాదు, మొదటి కుమారుడు దేవుని కుమారుడు ఆదాము. అయితే కడపటి ఆదాము దేవుని కుమారుడు. మొదటి ఆదాము మట్టి నుంచి చేయబడ్డాడు, కడపటి ఆదాము స్త్రీ సంతానంగా వచ్చాడు. అంటే ఈయన రక్త మాంసములు అయ్యాడు, ఈయన మట్టి నుంచి తీయబడి జీవాత్మను పొందుకున్నాడు. ఎప్పుడైతే పాపము వలన రక్తము మాంసముగా మారాడో, ఆ రక్తము మాంసముగా స్త్రీ సంతానముగా కడపటి ఆదాము మారాడు. సో ఇతను దేవుని ఆత్మను తాకట్టు పెట్టి మరణపు ఆత్మను పొందుకుని ఉన్నాడు. నీవు మన్ను కనుక మనైపోతావు. ఆ మరణపు ఆత్మతో పుట్టిన దేవుని కుమారుడైన పరిశుద్ధ ఆత్మ అభిషేకం వలన జన్మించిన వాడై, ఏ రోజున అయితే ఆయనలో ఏలుబడి చేస్తున్న మరణపు ఆత్మ, అంటే యేసుప్రభు ఏ పాపం చేశారని మరణము ఏలుబడి చేసింది. ఆయన ఏ యొక్క, అంటే ఎలాగైనా చెప్పాలంటే
అన్ని విషయాల్లో కూడా ఆయన నీతిమంతుడిగా తీర్పు తీర్చబడినప్పుడు ఆయన యందు ఏ దోషము కానరాలేదని మొత్తం పరిశుద్ధ గ్రంథం చెప్పినప్పుడు మరి ఎలాగ దోషముగా ఆయన ఆరోపించబడకపోతే ప్రాణం పోదుగా? అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, పాపమే ఎరుగని ఆయనను పాపముగా చేసి ఉండబట్టి, అంటే ఇప్పుడు ఆయన ద్వారా మనము జీవము పొందుటకు, ఆయన ఆత్మ పరిశుద్ధ ఆత్మగా జీవాత్మగా ఆయన కుమారుడై ఉన్న ప్రకారమున మనమును దేవునికి కుమారుడుగా దత్తపుత్రులముగా ఆయన ద్వారా అబ్బా తండ్రి ఆయనే మార్గము సత్యము జీవము అయి ఉన్నాడు కనుక ఆయన ద్వారా మనము పరలోకపు తండ్రి ఎదుట కనుక ఒక్క మాటలో ఏ విధముగా ఒక గులాబీ పుష్పము దానికి కట్ చేసి ఎప్పుడైతే ఈ గడ్డి పువ్వు ఆ మొక్కతో అంటు కట్టబడతామో హైబ్రిడ్ షారోన్ రోజా పుష్పాలు వస్తాయి. హైబ్రిడ్ అంటే మనము ఆ యొక్క గడ్డి జాతి పువ్వులమైన మనము ఆ షారోను రోజా పుష్పమైన ఆయనతో అంటు కట్టబడిన విధముగా ఆ విధానము చేత ఆయనలో ఉన్న సారము, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న పరిమళము, ఆయనలో మనము ఐక్యము కావడము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసి తనకు కుమారుడుగా తనకు అయితే ఇక్కడ కుమారుడు దాసుడై ఉన్నంత కాలము అని చెప్పి మనం ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26లో యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కుమారులుగా దేవుని కుమారులుగా. అయితే ఇక్కడ మంచి మాట ఉంది, సో సింపుల్. ఈ 4వ అధ్యాయంలో గలతీలో వారసుడు అన్నింటికీ యజమానుడై ఉన్నంత అయినను అంటే కానీ అతడు బాలుడు, అంటే జ్ఞానం లేదు, శక్తి లేదు, అవగాహన లేదు. మన పసిబిడ్డల్ని ఇంట్లో విడిచిపెట్టి జాబ్కి వెళ్తాము, ఆమె ఏం చేస్తుందో కూడా మనకు తెలియదే. ఎన్ని వీడియోలు చూస్తున్నాం కదా, నిజంగా పసిబిడ్డలకి ఏ అపము శుభము తెలియదు. మరి అటువంటప్పుడు మనకి జ్ఞానము సమకూడాలి అంటే నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు తండ్రి చేత ఏ విధముగా సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనంలో ఉంచబడతామో మనము ఈ లోకాన్ని మన యొక్క జ్ఞానముతో చూస్తున్నాము కనుక, మన బుద్ధి బలము చేత ఆలోచన చేస్తున్నాము కనుక, అయితే దేవుడు ఆత్మ జ్ఞానముతో ఇవ్వాలి కనుక కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, అంటే ఆయన స్త్రీ ద్వారానే పుట్టాడు, తల్లిదండ్రుల ద్వారా కాదు కనుక ఆయన ఏమైనా చేయగలడు కనుక ఆయన నిన్ను నన్ను ధర్మశాస్త్రమునకు కాక ధర్మశాస్త్రము నుంచి విమోచించుటకు, మనము కుమారులుగా పిలువబడుటకు, అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు, మనము ఇంకా దాసులము కాకుండా బానిసలము కాకుండా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే పాపమే ఎరుగని క్రీస్తు యేసు ప్రభువు ఆ పాపము తన మీద వేసుకున్నాడు కనుక, మన పాపములను ఆయన వహించుకున్నాడు కనుక, మన శాపములను ఆయన తీసుకున్నాడు కనుక, మన స్థానములో ఆయన బలి అయిన గొర్రెపిల్లగా ఉన్నాడు కనుక, ఇంతే కదా వాక్యం. ఆయన ఆత్మను సంపాదించి తన ఆత్మను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే సో సింపుల్, ఎదుటోడు అమ్మబూతులు తిడతాడు, కానీ అవి నువ్వు వినకూడదు. వింటే నీ లోపలికి వెళ్ళిపోతాయి, నీలో ఉన్న ఆత్మ కృంగిపోతుంది, రెచ్చిపోతుంది, చచ్చిపోతుంది. ఏ రోజునైతే మౌనము వహించి నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవకుండా అసలు చెవులే వినకుండా ఏ రోజునైతే యూ కెన్ కంట్రోల్ యువర్ ఆల్ సెన్సెస్, నీ ఇంద్రియాలని సర్వేంద్రియానాంనయనం కంట్రోల్లో పెట్టగలుగుతావో యు హావ్ ద సన్షిప్, అంటే నీకు ఆత్మ తత్వము అర్థమవుతుంది, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడతాయి, మనోనేత్రాలతో దేవుని ఆత్మ కార్యాన్ని గ్రహించగలుగుతుంది. అందరిలాగే నోటికి నోరు
చెంపకి చెంప, దెబ్బకి దెబ్బ ఇచ్చేవాడు అయితే వ్యర్థం సుమా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, రక్షణకు కారణంగా దేవుడు దీవించును.